అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే బ్రెడ్ గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను. దానికోసం అయితే ఒక 5 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇంకా సైడ్స్ ఉంటాయి కదా! అది ఇవి బ్రౌన్ మొత్తము తీసేయాలండి. మొత్తం కట్ చేసేసుకోవాలి. అడ్జస్ట్ మొత్తము 4 సైడ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మొత్తము ఒక పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లో అయితే యాడ్ చేసేయాలా. నేను ముందుగా అయితే ఇక్కడ కాచి చల్లార్చిన మిల్క్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అయితే కలుపుకోవాలండి. ఎక్కువ మనకేం పట్టదండి. కొంచెం మిల్కే పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఘీ అప్లై చేసుకొని చేతికి మనకి చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోవాలా. మనకి గులాబ్ జామ్‌కి ఎంత బాల్స్ కావాలో ఆ బాల్స్‌లో మొత్తం బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని, ఇంకా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కూడా పెట్టేసుకొని, మీడియం ఫ్లేమ్‌లోనే ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్స్ మనకి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి. పక్కన పెట్టేయాలి ఇవన్నీ. ఇంకా షుగర్ సిరప్ కోసం అయితే మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 3/4 షుగర్ అయితే సరిపోతుందండి. తర్వాత వాటర్ కూడా అదే క్వాంటిటీ వేసేసుకొని మనకి మరి షుగర్ అయితే కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని తర్వాత ఈ గులాబ్ జామ్స్ అన్నీ కూడా యాడ్ చేసేయాలి.